రేపటి నుంచి భూభారతి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ పరిశీలన 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ధరణి అయిపోయింది. ధరణి పేరు మీద కేసీఆర్ కుటుంబాలు వందల వేల ఎకరాలు కొల్లగొట్టింది, వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది, బినామీలు ఉన్నాయని చెప్పినటువంటి ఆరోపణ చేసినటువంటి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేసినటువంటి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాగానే ధరణిలో కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు అక్రమంగా ఏమైనా చేసుకుంటే భూదానికి సంబంధించినటువంటి భూములు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరణిని అడ్డం పెట్టుకొని జరిగినటువంటి అక్రమ లావాదేవీల వివరాలు ఇప్పటిదాకా ఎందుకు ప్రజల ముందుకు పెట్టలేదు, ఎందుకు రూఢీ చేయలేదు? అయితే మీరు చేసినటువంటి ఆరోపణలు తప్ప కేసీఆర్ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిజాయితీ పరులేనా? వాళ్ళు ఏ తప్పు చేయలేదని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. మీరు ఒప్పుకోకపోతే ఇవన్నిటిని కూడా రుజువు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ సర్కారు మీద ఉన్నదా లేదా? కాంగ్రెస్ సర్కారు మీద ఈ బాధ్యత ఉన్నదా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆలోచించండి. ఏడాది అర్థమైపోయింది మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి. ఏడాది అర్థం తర్వాత ఇప్పటిదాకా ఒక్క కేసులో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులని రుజువు చేయలేకపోవడానికి కారణమేంది? ధరణి అనేటువంటిది మొత్తం అత్యంత దారుణంగా ఉందని చెప్పి లావాదేవీలు, అక్రమ లావాదేవీలు ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబం కానీ టీఆర్ఎస్ నాయకులకు కానీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి లావాదేవీల విషయంలో ఇప్పటిదాకా ఎందుకు ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయారు? ఒక్కటి కూడా ఎందుకు రుజువు చేయలేకపోయారు? అంటే వాళ్ళెవరూ తప్పు చేయలేదని మీరు ఒప్పుకున్నట్ట, లేదా మీరు కుమ్మక్కైపోయారనేటువంటి అంశం కూడా ఇవాళ ప్రజల్లోకి అనుమానాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కదా. వాళ్ళ కాంగ్రెస్ తోటి వాళ్ళు లాలూచిపడ్డారా, వీళ్ళతోటి వాళ్ళు లాలూచిపడ్డారా, వాళ్ళతోటి వీళ్ళు లాలూచిపడ్డారా అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరు, కొత్త చట్టం తెస్తామన్నది మీరు, ధరణిలో జరిగినటువంటి లోపాలు ఏమిటనేటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. అందులోనూ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసినటువంటి మోసాలని ప్రజల్లోకి చెప్పకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.